ఒకే చెట్టు, ఒకటే తుఫాను రాత్రి. కాని ఆ చెట్టుమీద రెండు భిన్నమైన జీవితాలు. ఈరోజు మనం కొంగ మరియు కోతి కథ ద్వారా శ్రమకు, అసూయకు మధ్య ఎప్పుడూ జరిగే ఒక సంఘర్షణ గురించి తెలుసుకుందాం. ఇందులో ఉన్న పాఠం నిజంగా మనందరికీ ఎంతో ముఖ్యమైంది. చూడండి, కథ మొదలవ్వడమే ఒక పెద్ద తేడాతో. ఒకే చెట్టు, ఒకే రకమైన వాతావరణం అయినా సరే రెండింటి పరిస్థితి పూర్తి భిన్నం. ఒక పక్కన చలికి గజగజ వణిగిపోతున్న కోతి, మరో పక్కన తన గూటిలో వెచ్చగా భద్రంగా ఉన్న కొంగ. ఈ వ్యత్యాసమే మన కథకు పునాది అనమాట. సరే, ఇప్పుడు ఈ మొదటి భాగంలో ఆ తుఫాను రాత్రి బయటపడిన ఈ రెండు వేర్వేరు నిజాలను ఇంకాస్త లోతుగా చూద్దాం. అసలు కోతి సమస్యకు కారణమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఊహించుకోండి, ఒక పెద్ద తుఫాను, హోరున గాలి, కుండపోతగా వాన. ఇంత భయంకరమైన వాతావరణంలో పాపం ఆ కోతికి తలదాచుకోవడానికి కనీసం ఒక చిన్న ఆసరా కూడా లేదు. ఎందుకంటే అది ముందు జాగ్రత్త తీసుకోలేదు. దాని నిస్సహాయ పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కోతి పరిస్థితికి పూర్తి రివర్స్లో ఉన్న కొంగను చూడండి. అది ఎంత హాయిగా సురక్షితంగా ఉందో. ఎందుకని? సింపుల్. అది ముందు చూపుతో ఎంతో కష్టపడి తన గూడును కట్టుకుంది. దాని భద్రత అనేది ఏదో అదృష్టం వల్ల వచ్చింది కాదు, అది తన కష్టానికి దక్కిన ఫలితం. ఇప్పుడు కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది. ఒక చిన్న సంభాషణ, కానీ అది రెండు దారులను చూపిస్తుంది. ఒకటి నేర్చుకునేదారి, మరొకటి అసూయపడేదారి. కోతి మొదట అడిగిన ప్రశ్న నిజానికి చాలా మంచి ప్రశ్న. ఇందులో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అంటే ఎదుటివారి విజయాన్ని చూసి దాని వెనుకున్న రహస్యమేంటో తెలుసుకోవాలన్న కుతూహలం కనిపిస్తోంది. ఇది చాలా పాజిటివ్ స్టార్ట్ అని చెప్పాలి. దానికి కొంగ ఇచ్చిన సమాధానం చూడండి, ఎంత వివేకంతో, ఎంత ప్రోత్సాహకరంగా ఉందో. తన విజయ రహస్యాన్ని ఏమాత్రం దాచుకోకుండా చెప్పింది. అదేంటంటే రోజూ కొద్దికొద్దిగా ఓపికతో కష్టపడటం. ఇది కేవలం ఒక సమాధానం కాదు, ఒక లైఫ్ లెసన్. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. కొంగ మాటలను స్ఫూర్తిగా తీసుకునే బదులు కోతి మనసులో అసూయ అనే పురుగు చేరింది. తెలుసుకోవాలన్న ఆసక్తి కాస్తా పోయి దాని స్థానంలో అసూయ, కోపం వచ్చేశాయి. అంతే, ఆ క్షణంలోనే కోతి తప్పుడు దారిపట్టింది. తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. తనలో రేగిన ఆ చెడు ఆలోచనల వల్ల కోతి ఎలాంటి పని చేసిందో, దాని పర్యవసానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసూయ, కోపం అనేవి చాలా ప్రమాదకరమైనవి తెలుసా? అవి మన ఆలోచించే శక్తిని మొత్తం లాగేసుకుంటాయి. కోతి విషయంలో సరిగ్గా అదే జరిగింది. దాని బుద్ధి పనిచేయడం మానేసింది. ఒక భయంకరమైన పని చేసేలా ప్రేరేపించాయి. ఆ తర్వాత జరిగిందే అసలు దారుణం. తనకంటే చిన్నదైనా బలహీనమైన కొంగ ఎంతో కష్టపడి కట్టుకున్న అందమైన గూడును కోతి ఒక్క క్షణం ఆవేశంలో పీకి పారేసింది. పాపమా కొంగ భయంతో అక్కడ్నుంచి ఎగిరిపోయింది. చూడండి, కట్టడానికి చాలా టైం పడుతుంది, కాని పాడుచేయడానికి ఒక్క క్షణం చాలు. కోతి చేసిన పనికి ఫలితం వెంటనే కనిపించింది. అది కొంగగూడును పాడుచేయడం వల్ల తన పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చుకుంది. ఇప్పుడు దానికి చలి, వాన మాత్రమే కాదు, తోడుగా ఒంటరితనం కూడా వచ్చిచేరింది. సరే, మన విశ్లేషణలో చివరి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం ఈ కథలోని నీతి ఏంటి, దానిలో దాగియున్న అసలైన జ్ఞానమేంటో వివరంగా చూద్దాం. చివరికి కోతికి జ్ఞానోదయమైంది. తన బాధకు కారణం బయట ఎక్కడో లేదు, తను చేసిన పనిలోనే ఉందని అర్థం చేసుకుంది. ఈ రియలైజేషన్, ఈ పశ్చాత్తాపమే కథలోని నీతికి పునాది వేసింది. సో ఈ కథ మనకు నిర్మాణం వైపు వెళ్లడానికి ఒక 3 దశల మార్గాన్ని చూపిస్తోందనమాట. ఫస్ట్ స్టెప్, అసూయను వదిలేయడం. సెకండ్ స్టెప్, ఎదుటివారి విజయాన్ని చూసి కోపడకుండా దానినుంచి స్ఫూర్తి పొందడం. ఇక ఫైనల్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, కష్టపడటమే ఎదుగుదలకున్న ఏకైక మార్గమని గుర్తించడం. ఈ కథ మొత్తం సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే. ఇది చాలా పవర్ఫుల్ నిర్వచనం. అసూయ, కోపం లాంటివి మనల్ని నాశనం వైపు లాగితే, కష్టం, ఓర్పు అనేవి మనల్ని నిర్మాణం వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తాయి. చివరిగా ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది.
మన చుట్టూ ఉన్నవాళ్లు విజయం సాధించినప్పుడు మనం కోతిలాగా ప్రవర్తిస్తామా, లేక కొంగ నుండి పాఠం నేర్చుకుని మన జీవితాలను మనమే నిర్మించుకుంటామా? ఈ చాయిస్ మన చేతుల్లోనే ఉంది.